మాకు ఈ యొక్క డెడ్ బాడీ అనేది మధురానగర్ ఏలూరు కాలువకి 300 మీటర్ల దూరంలో ఉండడం జరిగింది. ఈ వారం రోజులు ప్రయత్నంలో ఆ యొక్క బాడీ ఎందుకు ట్రేస్ కాలేదు అనేది మనం పరిశీలించినట్లయితే ఆ బాడీ పడిపోయినటువంటి చెట్టు కొమ్మలు అంటే ఈ వర్షాకాలానికి కొన్ని ఒడ్డున ఉన్నటువంటి చెట్టులు పడిపోయి వాటర్లోకి పడిపోయినాయి. ఆ చెట్టు కొమ్మలు కిందకి ఈ బాడీ వెళ్ళిపోయింది. సహజంగా ఏమైందంటే ఆ చెట్టు కొమ్మలు పడిన ప్రాంతాలకి మనం ఏదైతే వెతుకుతున్నామో ఆ బోటు ఇది ప్లాస్టిక్ అది ఉంటుంది, ఎయిర్ ఫిల్డ్ బోట్ ఉంటుంది, ఆ చెట్టు కొమ్మల మీదకి ఎక్కలేదు. సో రెండోది వెంటనే డికంపోజిషన్ అయ్యి స్మెల్ వచ్చేటువంటి అవకాశం లేదు, వాటర్లో ఉన్నప్పుడు అది రాదు. సో క్రమేపీ ఏమైందంటే ఆ వాటరు మనం ఎస్సీ గారిని రిక్వెస్ట్ చేసి ఆ వాటర్ని ఆఫ్ చేయించడం జరిగింది. మన ప్రయత్నం ఇంకా వెంటనే దానికోసం ఎస్సీ గారు కూడా కోఆపరేట్ చేసి బంద్ చేయడం వల్ల వాటర్ రెడ్యూస్ అయింది. దాంతోపాటు ఎప్పుడైతే బాడీ అనేటువంటిది వాటర్లో ఉన్నప్పుడు ఈవెన్ తక్కువ వెయిట్ పైన ఉన్నప్పటికీ కూడా అది పైకి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది, ఎందుకంటే బాడీ వెయిట్ అనేది వాటర్లో తగ్గుతుంది. సో ఆ క్రమంలో ఇప్పుడు 3 రోజులు 1 వీక్ అయిపోయింది. సో 15వ నైట్ మిస్ అయినారు, ఈరోజు 20 1 వీక్లో ఈ బాడీ కొంచెం పూట్రిఫై అయ్యి కొంచెం పైకి వెయిట్ పెరిగి పైకి రావడం, అలా వాటర్ కూడా మనం బంద్ చేయడం వల్ల ఈ వాటర్ రెడ్యూస్ అవ్వడం, అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కంటిన్యూస్గా దాన్ని గాలించడం, వీటన్నింటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆ యొక్క బాడీ మనకి దొరికింది, ట్రేస్ అయింది. దాన్ని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్ని పిలిపించి దాన్ని ఐడెంటిఫై చేసినట్లయితే ఆయన యూజ్ చేసినటువంటి సెల్ ఫోను, వ్యాలెట్, అట్లాగే ఆయన వేసుకున్నటువంటి షర్టు కలరు, ప్యాంటు, ఆ జేబులో ఉన్నటువంటి పెన్ను అన్నీ కూడా క్లియర్గా ఇంటాక్ట్గా ఉన్నాయి. కానీ ముఖం కొంచెం గుర్తించడానికి అవకాశం లేకుండా ఉంది. దానికి మేము 100% మళ్ళీ డిఎన్ఏకి చేర్చేదానికి కావాల్సినటువంటి సైంటిఫిక్గా అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం.